చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి తాజాగా కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను, బాధలు విన్నాను, ఇబ్బందులు తెలుసుకున్నాను, అణచివేతను అర్థం చేసుకున్నాను. నేను కోరుకున్నట్టుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజాపాలన మొదలైంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంతో ఉన్నారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు. నాడు జరిగిన అన్యాయాలు నిర్భయంగా ప్రస్తావిస్తూ తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారు. నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలికపడ్డాయి. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురుస్తున్నాయి. ఇది నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో బాబు గారి పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాలు చీకట్లు తొలగిపోయాయి. చంద్రబాబు గారి దీక్షా పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలని చంద్రబాబు గారి సంకల్పం నెరవేరుతుంది. ప్రాణాలు ఫడంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుంది. ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువు తీరుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోల్ని పోస్ట్ చేస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారు.